ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే జూన్ నెలలో విశేషమైన రోజులు ఏవి ఉన్నాయో టీటీడీ వారు లిస్టుని విడుదల చేశారండి. తిరుమల కొండపైనకు సంబంధించి వాటి యొక్క వివరాలను గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 26వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 83,542 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 34,265 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 5,09,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకా ఎక్కువ కూడా పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్తే గనక దర్శనానికి ఈరోజు 5 నుంచి 6 గంటల సమయం పడుతుందండి. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనం అనేది 4 గంటల్లోపు పూర్తయిపోతుంది. ఈ రోజు కూడా యథావిధిగా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడితే విఐపి బ్రేక్ దర్శనం అనేది గంటలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈ రోజు కూడా నిన్న మొన్నటిలాగే తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఫ్రీ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇంకా ఎక్కువ అంటే 24 గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉందండి. అన్ని క్యూ లైన్లు కూడా నిండిపోయాయి. తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం కోసము కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి, క్యూ లైన్లు కూడా నిండిపోయి, తిరుమల కొండపైన ATGH వరకు కూడా అన్ని క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండే పరిస్థితి అయితే ఉందండి. దీన్ని బట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకునే భక్తులు మీ యొక్క దర్శనాన్ని తగినట్లుగా ప్లాన్ చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి. ఇక టికెట్స్ ఇస్తారు కదండి తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో. ఈ SSD టోకెన్స్ కోసం భక్తులు ఉన్న క్యూ లైన్లు కూడా అన్నీ నిండిపోయాయండి. ఇప్పుడు ఇంకా వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగానే ఉంది. జూన్ నెల నుంచి కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు 2025 జూన్ నెలలో తిరుమలలో ఉన్న విశేష పర్వదినాల గురించి తెలుసుకుందాము. ముందుగా జూన్ 5వ తేదీన మెయిన్ వరదరాజ స్వామివారి వర్ష తిరునక్షత్రం ఉంది. అలాగే జూన్ 9వ తేదీన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుందండి. ఈ జ్యేష్ఠాభిషేకం అనేది 3 రోజుల పాటు జరుగుతుంది. దీనికి సంబంధించిన టికెట్లను 2 నెలల ముందే ఆన్లైన్లో విడుదల చేశారండి. భక్తులందరూ కూడా బుక్ చేసుకున్నారు. మన ఛానల్లో కూడా నేను అప్పుడు తెలియజేశాను. అలాగే అదే రోజు నమ్మాళ్వార్ సాత్తుమర కూడా నిర్వహిస్తారు. అలాగే జూన్ 11వ తేదీన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం అనేది సమాప్తం అవుతుంది. అంటే జూన్ 9 మొదలయ్యి 9, 10, 11 ఈ 3 రోజులు తిరుమల కొండపైన శ్రీవారి ఆలయంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాగే జూన్ 21వ తేదీన స్మార్త ఏకాదశి ఉంది. జూన్ 22వ తేదీన వైష్ణవ మధ్వ ఏకాదశి ఉందండి. అలాగే జూన్ 26వ తేదీన పెరియాళ్వార్ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇవే కాకుండా జూన్ 25వ తేదీన అమావాస్య ఉందండి. ఈ అమావాస్య గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది భక్తులు మేము అమావాస్య నాడు దర్శనానికి వస్తున్నాము, ఆ రోజు అన్ని రకాల దర్శనాలు జరుగుతాయా లేదా అని అడుగుతున్నారు. ఎప్పుడూ కూడా తిరుమల ఆలయంలో అమావాస్య కారణంగా ఏ ఉత్సవం కానీ, ఏ సేవ కానీ లేదా ఏ దర్శనాన్ని కానీ టీటీడీ వారు నిలిపేయలేదండి. అమావాస్య రోజు కూడా యథావిధిగా అన్ని రకాల దర్శనాలు తిరుమల ఆలయంలో కొనసాగుతాయి. మీరు ఆ రోజు కూడా వచ్చి తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇవండి జూన్ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తురాలు
మేడం, మేము అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్రతి నెల ఏ డేట్లో రిలీజ్ చేస్తారు మేడం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అని అడిగారు. ప్రతి నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఒకవేళ ఆ రోజు ఆదివారం అయితే మాత్రం దానికి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ అంగప్రదక్షిణం టికెట్లను విడుదల చేయడం జరుగుతుంది. ఆదివారం అయితే ఎటువంటి దర్శనం టికెట్లు కూడా టీటీడీ వారు విడుదల చేయరు. అయితే కరెక్ట్గా ఏ తేదీన ఏ దర్శనం టికెట్లను విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అఫీషియల్గా సమాచారం వస్తుందండి. అలా వచ్చినప్పుడు ప్రతి నెల కూడా నేను మన ఛానల్లో తెలియజేస్తాను. అలాగే మే 28వ తేదీన శ్రీవాణి బ్రేక్ దర్శనంకి ఎలా తీసుకోవాలి అని అడిగారు. శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లను ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో కేటాయిస్తారండి. మీకు ఏ రోజు దర్శనం కావాలో దాని ముందు రోజు ఉదయాన్నే మీరు జేఈఓ ఆఫీస్కి వెళ్ళి ఈ బ్రేక్ దర్శనం టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ టికెట్లను తీసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే జూలైలో ఆగస్టులో ఫ్రీగానే ఉంటుందా లేదా రష్గా ఉంటుందా అండి టెంపుల్స్కి అని అడిగారు. ఇప్పుడైతే మే నెల వేసవి సెలవులు కాబట్టి అందరికీ సెలవులు ఇస్తారు. తిరుమల కొండపైన మామూలు కంటే కూడా భక్తుల యొక్క రద్దీ చాలా చాలా ఎక్కువగా ఉందండి. జూన్ నుంచే భక్తుల యొక్క రద్దీ తగ్గుముఖం పడుతుంది. ఇంకా జూలై ఆగస్టులో సాధారణంగానే భక్తుల యొక్క రద్దీ అనేది ఉంటుంది. మీరు అప్పుడు తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ కూడా శుక్ర శని ఆదివారాలలో మాత్రం మామూలు కంటే భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సోమవారం నుంచి గురువారం వరకు సాధారణంగానే కొనసాగుతుంది. అలాగే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం రెనోవేషన్ వర్క్ కంప్లీట్ అయిందా, మ్యూజియం ఓపెన్లో ఉందా లేదా, ఓపెన్లో లేకపోతే ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తారు తెలుపగలరు అని అడిగారు. తిరుమల కొండపైన మెయిన్ తిరుమల శ్రీవారి ఆలయం వెనక వైపున ఈ శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అనేది ఉందండి. దీనికి రెనోవేషన్ వర్క్ ఇంకా జరుగుతానే ఉంది, కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యి మ్యూజియంని ఓపెన్ చేస్తే టీటీడీ వారి నుంచి సమాచారం వస్తుందండి. వచ్చినప్పుడు అందరికంటే ముందుగా మన ఛానల్లో నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే రిపేర్ వర్క్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మ్యూజియం క్లోజ్లో ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.